పత్రికా మిత్రులకి నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వరం మారుతుంది. గతంలో ఉన్న ధైర్యం, గతంలో వెలువచ్చిన మరి అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మనం కనుక గుర్తు తెచ్చుకుంటే 2021 సంవత్సరంలో ఆయన ధైర్యం పరాకాష్ఠకు చేరింది. లెక్కలేని తనం వచ్చింది. ఎవరిని కూడా మరి ఒక సాధారణ విషయంగా తీసిపాడేసి ఒక వెంట్రుకతో సమానంగా తీసేసి మాట్లాడే తత్వంలో ఆయన వ్యవహరించారు. ఆనాడు అన్నారు, నా వెంట్రుక కూడా పీకలేరని. 2021లో ఆ స్వరం. మరి నన్ను నమ్మండి అని ప్రజలకి విన్నపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 2022లో నమ్మండి అని విన్నపించుకున్న ప్రజలు నమ్మేలా లేరు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మిమ్మల్నే నమ్ముకున్నాను అని ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ రకంగా 2023 సాగిన తర్వాత 2024 తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి. ఈనాడు ప్రజలు మిమ్మల్నే నమ్ముకున్నాను, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, మీ బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తి ఈనాడు ఓడిపోయినా పర్లేదు, నేను సంతోషంగా దిగిపోతాననే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ఆయనలో ఓటమి భయం పట్టుకుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు తరుగు కొడతారు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అనే భయాందోళనకు గురి అవుతున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఈరోజు దాన్ని తట్టుకుని నిలబడటానికి అనేక విధాలైన అప్రజాస్వామిక విధాలని మరి అనుసరించడానికి కూడా ఆయన వెనుకాట్లేదనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజే మన 2024 జనవరి 5వ తారీఖున రావాల్సిన ఓటర్ల జాబితా మరి 22వ తారీఖు వచ్చింది. ఇందులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. మరి ఎవరైతే ఈరోజు మరి వార్డు వాలంటీర్స్ ఉన్నారో, సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఆసరాగా తీసుకుని ఈ ఓటర్ల జాబితాని కూడా తప్పుల తడకగా చేయడానికి కూడా ప్రయత్నం చేశారంటే ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనే భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టి పీడిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కానీ, అంగన్వాడీ హెల్పర్స్ కానీ మరి సుమారుగా 40-42 రోజులుగా చేస్తున్న మరి సమ్మెని కూడా లెక్క చేయకుండా ఈనాడు ఉన్నాడంటే ఈరోజు 1,05,000 అంగన్వాడీ వర్కర్సు వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎప్పుడు తవరి కొడదామా, ఈ ముఖ్యమంత్రిని రాష్ట్రం నుంచి ఎప్పుడు వైదొలిగించుదామా అనే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అదే రకంగా మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా మరి ఇసుకని విపరీతంగా రేటు పెంచేసి ఈనాడు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో 40 లక్షల మంది ఈనాడు భవన కార్మికులు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, ఎప్పుడు ఈ ముఖ్యమంత్రిని సాగనంపాలని ఉద్దేశంతో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈరోజు 3 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పెన్షనర్లు కూడా సరైన సమయంలో పెన్షన్ ఇవ్వక వాళ్ళకు డిఏలు కలపగా వాళ్ళకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు కూడా ఆగ్రహంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవడానికి. అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈనాడు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వర్గాలుగా చేసి వాళ్ళని చీల్చి ఆ రకంగా వీళ్ళని ఇబ్బంది అగౌరవపరిచే పరిస్థితిని చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. టీచర్లు అయితే లెక్క చేయట్లేదు, వాళ్ళని బజార్కి ఈడుస్తున్నారు, వాళ్ళ గౌరవాన్ని భంగపరుస్తున్నారు, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ రకంగా ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. అంతేకాకుండా మహిళలు
ఈనాడు సాధారణంగా గృహం గడిపే మహిళలు ఈనాడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయి ఇల్లు గడపలేని పరిస్థితులు ఉండి ఉపాధి ఆదాయాలు తగ్గి ఈనాడు వాళ్ళు కూడా కక్ష కట్టి ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాల్ని అధోగతి పాలు చేశారు. ఈనాడు మైనార్టీ వర్గాలకు ఇవ్వాల్సిన మరి సహకారం కానీ, వాళ్ళకి చెందవలసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి అమలు చేయకుండా ఈనాడు మైనార్టీల మీద, బీసీల మీద, ఎస్టీల మీద, ఎస్సీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి పోలీసు చర్యలు తీసుకోకుండా వాళ్ళని రక్షణ కల్పించడంలో కూడా పూర్తిగా విఫలమైంది. ఆ రకంగా ఒక వర్గం కాదు, ఉద్యోగాలు రాక మరి నిరుద్యోగులు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. సరైన విద్య లేక, ఆ సరైన విద్యకి బోధించే వాళ్ళు లేక ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆరా సంస్థ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు 8వ తరగతి చదివిన పిల్లలు 2వ తరగతిలో సంబంధించిన మరి లెక్కలు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారని ఈరోజు చెప్తుంటే ఏ రకమైన విద్యా విధానం ఉందో కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక వర్గం కాదు, అన్ని వర్గాల వారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అసంతృప్తితో ఉన్నారు, నిరాశతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు వీడిని తరివేయాలి అనే ఆలోచనలు ఉన్నారు. అందుకనే పాపం ఇండియా టుడేకి ఏదైతే పెయిడ్ మరి ఇంటర్వ్యూ పెట్టుకున్నారో, డబ్బులు ఇచ్చి మరీ ప్రాపకం కోసం, రాష్ట్రంలోని కాదు దేశంలో ప్రాపకం కోసం పెట్టుకున్నారో, ఆ ప్రాపకం కోసం పెట్టుకున్న దాంట్లో మరి ఆయన మనసులో ఉన్న భయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. నేను ఓడిపోయినా పర్లేదు, నేను సంతోషంగా తిరిగిపోతాను, నాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పారంటే ఏ రకంగా ఓటమి భయం ఈరోజు ఈయనకు పట్టుకుందో ఈ సందర్భంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఈ చివరి ఎన్నికలు, ఒక్క ఛాన్స్